మీరు, బాపు గారు, విశ్వనాథ్ గారు, విశ్వనాథ్. మీరందరూ మీ డైరెక్టర్స్ మధ్య ఎలా ఉండేది? ఆరోగ్యకరమైన పోటీయే ఉండేదా? చాలా ఆరోగ్యంగా ఉండేది. హ్మ్. విశ్వనాథ్ గారు, బాపు గారు కొంచెం సీనియర్స్ అండి నాకన్నా. హుహు. విశ్వనాథ్ గారి పిక్చర్స్ అన్నా, బాపు గారి పిక్చర్స్ అన్నా బాగా ఇష్టం. హ్మ్. ఆ సంగతి కూడా మేము అప్పుడప్పుడు బయట కలిసినప్పుడు షేర్ చేసుకునేవాళ్ళం. హుహు. ఏదైనా వాళ్ళిద్దరూ అనేవాళ్ళు, "అన్నమయ్య మేము తీసినా అంత బాగా తీసేవాళ్ళం కదే, నువ్వే హ్మ్. కరెక్ట్" అని. హ్మ్. అలా ఆళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నాకెప్పుడు హుహు. ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా పాండురంగడ్‌లో వచ్చింది. ఇతర డైరెక్టర్స్ తీసిన సినిమాలు మిమ్మల్ని బాగా కదిలించింది. ఎవరు తీసినా కూడా హుహు. బాగుంటే బాగా వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాను. హుహు. హుహు. నాకేంటంటే 'గాంధీ' అనే సినిమా మనం చేయలేకపోయాము అనే ఒకటి ఇదుంది. ఎట్టెన్‌బెరో వచ్చి తీయాల్సొచ్చింది. హ్మ్. అంటే అంటే మనం అంటే నేనైనా సరే, హుహు. ఇండియన్స్ అయినా సరే, హ్మ్. హ్మ్. మనల్ని ఎవరైతే రూల్ చేశారో హ్మ్. బానిసలుగా చూసి, హ్మ్. వాళ్ళే ఆయన గొప్పతనం తీయటం అనేది. అదే. హ్మ్. 'గాంధీ' సినిమా చూసిన తర్వాత వారం రోజులు నాకు హ్మ్. భోజనం చేయబుద్దేయలే. మనకు స్వాతంత్రం ఇచ్చిన గాంధీది చేయలేకపోయాం. హుహు. ఈ మధ్య చూసినట్లు 'బాగ్ మిల్కా బాగ్' అనేది హుహు. ఒక బయోపిక్‌ని నేను చేయలేకపోయానే. కానీ ఇప్పుడు బయోపిక్‌ల యుగం నడుస్తోంది. రామారావుది కూడా హ్మ్. అవకాశం వచ్చిందండి. కానీ హ్మ్. నేను ఈ ఏజ్‌లో చాలా రిసర్చ్ చేయాలి. చాలా కరెక్ట్. ఊళ్ళు తిరగాలి. హుహు. ఇప్పుడు 'క్రిష్' చెప్పాడండి. ట్రీట్‌మెంట్ చాలా బాగా చేశాడు. మీరేమన్నా దానికి అది జరిగిన ఇన్సిడెంట్ లేదు వాడికి. హుహు. ఆహ్, 'బాలా' చెప్పిన వర్షన్ గాని, 'క్రిష్' వాళ్ళు చేసేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హుహు. హుహు. వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ ఆహ్, నెక్స్ట్ ఇయర్‌లో ఒక సెన్సేషన్ అండి.